Good morning everyone. Today topic is classification of source of finance. Classification of source of finance. లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనం ఫైనాన్స్ ఎట్లా తీసుకొచ్చుకుంటామని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది, తెలుసుకోవడం జరిగింది. అసలు ఒరిజినల్గా సోల్ ప్రొప్రైటర్షిప్ అయితేనేమో ఓన్లీ సింగిల్ పర్సన్ ఉంటాడు. ఆ సింగిల్ పర్సన్ అతని దగ్గర ఉన్నటువంటి ఓన్ సేవింగ్స్ని కానీ, లేదంటే ఓన్ ప్రాపర్టీని అమ్మి కానీ, లేదంటే అవుట్ సైడ్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ నుంచి ఫైనాన్స్ గ్యాదర్ చేసుకోవడం జరుగుతుంది. సెకండరీ పార్ట్నర్షిప్ లోపల ఇట్ ఈస్ కంపేర్ టు సోల్ ప్రొప్రైటర్ క్యాపిటల్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ అప్ టు 20 మెంబర్స్ వరకు పార్ట్నర్స్ ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళ రిలేటివ్స్ నుంచి కానీ, వాళ్ళ ఓన్ సేవింగ్స్ నుంచి కానీ, లేదంటే లోన్ ఫ్రమ్ అవుట్ సైడ్ నుంచి కానీ గ్యాదర్ చేసుకురావడం జరుగుతుంది. బట్ హియర్ ఇట్ ఈస్ జాయింట్ స్టాక్ కంపెనీ అనేది ఫార్మేషన్ లోపల పెద్ద ఉంటుంది, ఆపరేషన్ లోపల పెద్ద ఉంటుంది, క్యాపిటల్ లోపల కూడా బిగ్గర్ దెన్ సోల్ ప్రొప్రైటర్ పార్ట్నర్షిప్. సో అలాంటప్పుడు మనకి దీనికి పార్ట్నర్షిప్ కంటే ఎక్కువ ఫైనాన్స్ రావడానికి అవకాశం ఉంది. సో అలాంటి ఫైనాన్స్ని గ్యాదర్ చేసుకోవడానికి దీనికి ఉన్నటువంటి సోర్సెస్ ఏంటి అంటే ఎలాంటి సోర్స్ల ద్వారా ఫైనాన్స్ను గ్యాదర్ చేసుకుంటుంది అని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. నెంబర్ 1, క్లాసిఫికేషన్ ఆఫ్ సోర్స్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్. అంటే సోర్స్ తెచ్చుకుంటుంది, ఎక్కడి నుంచి గ్యాదర్ చేసుకుంటుంది ఫైనాన్స్ అంటే బిజినెస్కి అవసరమైనటువంటి డబ్బులను తీసుకోవడానికి, అంటే బిజినెస్ని రన్ చేయడానికి, ఆపరేట్ చేయడానికి దానికి ఫైనాన్స్ మనీ అనేది నెసెసరీ ఉంటుంది. ఆ మనీని ఎక్కడి నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు, దానికి ఎలాంటి రకాలు ఉన్నాయి, తెచ్చుకోవడానికి ఉన్నటువంటి వేస్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకున్నట్లయితే దీన్ని మెయిన్లీ 2 బేసిస్గా మనం డిస్కస్ చేసుకుంటాం. బేసిక్ ఆన్ పీరియడ్, బేసిస్ ఆన్ పీరియడ్ ఆర్ టైం పీరియడ్. అంటే మనం తీసుకొచ్చుకునే ఫైనాన్స్కి టైం పీరియడ్లో తీసుకొచ్చుకుంటే ఏం పేరుతో వాడతాం, నెక్స్ట్ ఓనర్షిప్ బేసిస్లో తీసుకొచ్చుకుంటే ఏం పేరు వాడతాం. దీస్ ఆర్ ద సేమ్. ఇందులో ఉన్నటువంటి ప్రతి హెడ్డింగ్ త్రూలో మనం డబ్బులను ఫైనాన్స్ని గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఏంటి ఫైనాన్స్ అనేది ఎట్లా గ్యాదర్ చేసుకుంటాం అనేది ఇండివిజువల్గా డిస్కస్ చేసినట్లయితే బేసిస్ ఆన్ పీరియడ్ అంటే మనం అవుట్ సైడ్ పీపుల్ నుంచి ఫైనాన్స్ని గ్యాదర్ చేసుకొచ్చుకొని రీపేమెంట్ చేసుకునే బేసిక్ లోపల, అంటే రీపేమెంట్ సిస్టమ్ లోపల, అంటే ఎన్ని రోజుల లోపల, హౌ మెనీ డేస్ లోపల పేమెంట్ చేస్తాం. ఆ పేమెంట్ చేసే సిస్టమ్ని బట్టి, టైం పీరియడ్ని బట్టి వాటికి మనము లాంగ్ టర్మ్, మీడియం టర్మ్, షార్ట్ టర్మ్ అనే బేసిస్ లోపల, సోర్స్ లోపల తీసుకోవడం జరుగుతుంది. హియర్ ఇట్ ఈస్ వి డిస్కస్ లాంగ్ టర్మ్. అంటే బిజినెస్కి డబ్బులు ఫైనాన్స్ అవసరం ఉంది, నెసెసరీ ఉంది అన్నప్పుడు మనం అవుట్ సైడ్ పీపుల్ నుంచి గ్యాదర్ చేసుకునే సిస్టమ్ ఇదంతా. సో వాళ్ళకి ఏం చెప్తాం, అవుట్ సైడ్ పీపుల్కి మనం చెప్తాం వి పే యువర్ అమౌంట్ ఆఫ్టర్ 5 years. ఆఫ్టర్ 5 years అంటే నీ దగ్గరికి వెళ్ళి తీసుకున్నటువంటి అమౌంట్ని నేను ఆఫ్టర్ 5 years లోపల పేమెంట్ చేస్తాను అని డిస్కస్ చెప్పడం జరుగుతుంది. సో ఆఫ్టర్ 5 years మీన్స్ లాంగ్ టర్మ్. అంటే రీపేమెంట్ ఎప్పుడు మేబీ ఆఫ్టర్ 5 years తర్వాత ఉండొచ్చు. సో ఆఫ్టర్ 5 years తర్వాత వాళ్ళకి విత్ ప్రిన్సిపల్ ఆర్ లేదంటే ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్, లేదంటే లోన్ అమౌంట్ ప్లస్ ప్రాఫిట్, ఇలా వాటికి యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకున్నటువంటిది ఫస్ట్ది ఈక్విటీ షేర్. ఈక్విటీ షేర్ అంటే దిస్ ఈస్ ద ఓనర్ షేర్. ఓకేనా, దోస్ ఆర్ ద పీపుల్ ఎస్టాబ్లిష్ ద బిజినెస్, దే ఇన్వెస్ట్ డైరెక్ట్లీ ఇన్ ద బిజినెస్. అంటే ఎవరైతే డైరెక్ట్గా బిజినెస్ లోపల ఇన్వెస్ట్ చేస్తారో సో అలాంటి షేర్ల పేరు ఏంటిది, ఈక్విటీ షేర్స్. అంటే దే రిసీవ్ ప్రాఫిట్ ఆర్ లాసెస్ ఈక్వల్లీ. ప్రాఫిట్ వచ్చినా దే రిసీవ్, లాస్ వచ్చినా రిసీవ్ చేసుకుంటారు. సో వాళ్ళకి రీపేమెంట్ ఎప్పుడు చేస్తారు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టైం, లేదంటే అంటే కంపెనీ క్లోజ్ అయ్యే టైం లోపల వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసిన మనీని రీపేమెంట్ క్లోజింగ్ టైంలోనే చేస్తారు. సో అలాంటి పర్టికులర్ సిస్టమ్ ఏమంటారు, ఈక్విటీ షేర్. అంటే బయట ఉన్నటువంటి పీపుల్ తోటి వాళ్ళకి డిస్కస్ చేస్తాం, నువ్వు ఇన్వెస్ట్ ఎలా చేయగలుగుతున్నావు, కంపెనీ లోపల ఇన్వెస్ట్ చేస్తా అనుకుంటే కంపెనీ తోటి లైఫ్ లాంగ్ ఉంటావా, ఎస్ లైఫ్ లాంగ్ ఉండి కంపెనీ క్లోజ్ అయ్యే టైం లోపల అమౌంట్ తీసుకుంటుంది ఏమంటారు, ఈక్విటీ షేర్ హోల్డర్స్.
సో మనకి ఎప్పుడు ఏమొస్తుంది, ఎవ్రీ క్వార్టర్కి ఒకసారి లేదంటే హాఫ్ ఇయర్లీకి ఒకసారి ఇయర్లీ ఒకసారి దే రిసీవ్డ్ డివిడెండ్. అంటే డివిడెండ్ మీన్స్ ప్రాఫిట్. అంటే 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ప్రాఫిట్ తీసుకుంటాడు. ప్రాఫిట్ వచ్చినా తీసుకుంటాడు, యాజ్ వెల్ యాజ్ లాస్ వచ్చినా తీసుకుంటాడు. ప్రాఫిట్ను లాస్ని ఈక్వల్గా రిసీవ్ చేసుకుంటారు కాబట్టి ఇతని పేరేంటిది ఈక్విటీ షేర్ హోల్డర్స్. అంటే ఇతడు కంపెనీకి అమౌంట్ ఇస్తాడు, దే రిసీవ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టైం. అంటే కంపెనీ క్లోజ్ అయ్యే టైంలోనే తీసుకుంటాడు. సో అలాంటి సిస్టమ్ ఏమంటారు ఈక్విటీ షేర్స్. నెక్స్ట్ ప్రిఫరెన్స్ షేర్స్. సో వీరికి కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది కంపేర్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ లాగానే. సో వీడొక నేచర్ ఉన్న వ్యక్తి, వీడు కూడా కంపెనీకి అమౌంట్ ఇస్తాడు. అమౌంట్ ఇచ్చినటువంటి ఫైనాన్స్ను ఎప్పుడు రిసీవ్ చేసుకుంటాడు, ఆఫ్టర్ కంపెనీ క్లోజ్ అవుతుంది. కంపెనీ క్లోజ్ అయ్యే టైం లోపల ఈక్విటీ షేర్ హోల్డర్స్ కంటే ముందు దే రిసీవ్ ఫస్ట్. వాళ్ళకంటే కంపేర్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ కంటే ముందు ప్రాఫిట్ తీసుకుంటారు. దే నాట్ రిసీవ్ లాసెస్. అంటే ఇట్ ఈస్ ప్రిఫరెన్స్. అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ కంటే కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది, బట్ వీళ్ళకి ఓటింగ్ రైట్స్ అనేది ఉండవు. దే డు నాట్ హ్యావ్ ఎనీ ఓటింగ్ రైట్స్. అంటే వీడు కూడా కంపెనీకి ఇన్వెస్ట్ చేస్తాడు. వీడు ఎప్పుడు తీసుకుంటాడు ఇన్వెస్ట్మెంట్ విత్ డివిడెండ్ విత్ మనకు వచ్చేటువంటి రిటర్న్స్. అంటే కంపేర్ టు ఈక్విటీ షేర్ హోల్డర్ కంటే ముందు తీసుకుంటాడు. వీడు కూడా ఇన్వెస్ట్ చేస్తాడు, కానీ డబ్బులు ఎవరు ఫస్ట్ తీసుకుంటారు, ఈక్విటీ షేర్ హోల్డర్ కంటే ముందు ఇతని ఇన్వెస్ట్ చేసినటువంటి ఫైనాన్స్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ రీటైన్డ్ ఎర్నింగ్స్. రీటైన్డ్ ఎర్నింగ్స్ అంటే కంపెనీ ఎవ్రీ ఇయర్కి కానీ లేదంటే ఎవ్రీ క్వార్టర్లీ, ఎవ్రీ హాఫ్ ఇయర్లీ, ఎవ్రీ ఇయర్లీ కంపెనీ ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఆ వచ్చినటువంటి ప్రాఫిట్ని ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, ఎవరైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేసిరో ఆ పర్సన్కి డివిడెండ్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో వచ్చినటువంటి టోటల్ ప్రాఫిట్ని డివిడెండ్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఫ్యూచర్ పర్పస్ కొంచెం అమౌంట్ను ఫ్యూచర్ పర్పస్ లోపల కెప్ట్ చేసి దాచిపెడితే సో అలాంటి అమౌంట్ ఏమంటాం రిటైన్డ్ ఎర్నింగ్స్ కూడా వన్ ఆఫ్ ద లాంగ్ టర్మ్ సోర్సెస్. అంటే వాటిని రిజర్వ్స్ అంటారు లేదా సర్ప్లసెస్ అంటారు. సర్ప్లసెస్ రూపం లోపల దాచిపెట్టి ఫ్యూచర్ పర్పస్ కంపెనీ డెవలప్మెంట్ కోసం వాడతారు. సో అవి కూడా కంపెనీకి ఉన్నటువంటి వన్ ఆఫ్ ద సోర్స్, డబ్బులు రావడానికి ఉన్నటువంటి సోర్స్. నెక్స్ట్ లోన్ ఫ్రమ్ కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి కదా. కమర్షియల్ బ్యాంక్స్ ఏంటివి, ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ, ఐడిబిఐ, ఐఎఫ్సిఐ. సో ఇలాంటివి ఇండస్ట్రియల్ బేసిస్ లోపల లోన్లు ఇచ్చేటువంటి బ్యాంక్. సో వీళ్ళకి కంపెనీ వీళ్ళ దగ్గర నుంచి ఫైనాన్స్ గ్యాదర్ చేసుకుంటుంది, పేమెంట్ కూడా ఆఫ్టర్ 5 yearsలో చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, లోన్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఎవరు, లైక్ స్టాక్ ఎక్స్చేంజెస్ కానీ లేదంటే సెంట్రల్ బ్యాంకులు కానీ లేదంటే ఇంకా గవర్నమెంట్ సెక్టార్ కానీ. సో ఇలాంటి ఇన్స్టిట్యూషన్ నుంచి వీటికి లోన్లు వస్తే అలాంటి వాటిని ఏమంటారు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా పేమెంట్ ఎప్పుడు ఉంటుంది ఆఫ్టర్ 5 years. అంటే ఇందులోపల టోటల్ ఏం కనిపిస్తుంది అంటే ఆఫ్టర్ 5 years అంటే మనీని గ్యాదర్ చేసుకుంటారు ఈ సోర్సుల ద్వారా. ఆ సోర్స్ ద్వారా వచ్చినటువంటి ఫైనాన్స్ తోటి ఫ్యూచర్ పర్పస్ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ కోసం అంటే ఫిక్స్డ్ అసెట్ని పర్చేజ్ చేయడానికి, లాంగ్ టర్మ్ బేసిస్ లోపల కంపెనీ రన్ కావడానికి ఫిక్స్డ్ అసెట్ని పర్చేజ్ చేయడానికి ఈ గ్యాదర్ చేసినటువంటి మనీని యూటిలైజ్ చేయడం జరుగుతుంది. అంటే దీస్ ఆర్ ద లాంగ్ టర్మ్ బేసిస్. అంటే కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ పర్పస్, కంపెనీ సెటప్ పర్పస్ ఈ మనీని యూజ్ చేస్తారు. ఇట్లా యూజ్ చేసినటువంటి మనీని కలెక్ట్ చేసిన మనీని పేమెంట్ ఆఫ్టర్ 5 years తర్వాతనే పేమెంట్ చేస్తారు విత్ ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్. ఓకే, దీస్ ఆర్ ద లాంగ్ టర్మ్. దెన్ నెక్స్ట్ వన్ ఏంటిది మీడియం టర్మ్ మీన్స్ above 1 year, below 5 years. అంటే కంపెనీకి నెసెసరీ అవసరాలు ఉన్నప్పుడు, కంపెనీకి ఇంకా ఫ్యూచర్ ఏమన్నా ప్లానింగ్ చేసుకుందాం, మోడర్నైజేషన్ చేసుకుందాం, టెక్నాలజీ చేంజ్ చేసుకోవడం లేదంటే కంపెనీని షిఫ్ట్ చేసుకోవడం, కంపెనీకి సంబంధించినటువంటి ప్లాంట్ కానీ మిషనరీ కానీ రిపేర్ చేయడానికి కంపెనీకి
ఫైనాన్స్ అవసరం ఉంటుంది. ఆ ఫైనాన్స్ అవసరం ఉన్నప్పుడు కంపెనీ ఏ సోర్స్కి వెళ్తుందంటే ఈ సోర్స్ త్రూలో డబ్బులను గ్యాదర్ చేసుకుంటుంది. ఏంటి ఆ సోర్సు? బ్యాంక్ ఫ్రమ్ లోన్ ఫ్రమ్ బ్యాంక్. అంటే ఆల్రెడీ కంపెనీ లోన్ తీసుకొచ్చుకుంది బ్యాంకులో. ఎలా తీసుకొచ్చుకుంది? మిషన్ పర్చేజ్ చేసుకుందామని తెచ్చుకుంది, అంటే మిషన్ కొందామని తెచ్చుకుంది. సో దట్ మీన్స్ లాంగ్ టర్మ్. మరి పర్చేజ్ చేసినటువంటి మిషన్ ఓల్డ్ అయిపోయింది, దానికి మోడర్నైజేషన్ చేయాలి, రిపేర్స్ చేయాలి, లేదంటే ఇంకా ఏదైనా అడిషనల్గా దానికి పార్ట్స్ యాడ్ చేయాలంటే అంత పెద్ద ఫైనాన్స్ అవసరం లేదు, లాంగ్ టర్మ్ ఫైనాన్స్ అవసరం లేదు. మిడ్ టర్మ్ అంటే షార్ట్ కొంచెం కంపేర్ టు కొంచెం తక్కువ అమౌంట్ అవసరం ఉంటుంది. సో అలాంటి లిటిల్ బిట్ అమౌంట్ని ఏ త్రూలో తీసుకుంటుంది? మళ్ళీ బ్యాంక్ వెళ్ళి లోన్ అడుగుతుంది. వి పే ద అమౌంట్, లోన్ అమౌంట్ బిలో 5 years. బిలో 5 years లోపల నేను పే చేస్తాను. ఆఫ్టర్ 5 years కాదు, బిలో 5 years లోపల నేను పే చేస్తా అని అమౌంట్ తీసుకొచ్చుకుంటుంది. వాట్ పర్పస్? మోడర్నైజేషన్ ఆఫ్ కంపెనీని మోడర్నైజేషన్ చేయడం, టెక్నాలజీకి చేంజ్ చేయడం, టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడం, సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్, సాఫ్ట్వేర్ చేంజ్ చేసుకోవడానికి ఈ డబ్బులను వాడుతుంది. ఇంకోటి ఏంటి? పబ్లిక్ డిపాజిట్స్. అంటే పబ్లిక్ డిపాజిట్స్ అనే వర్డ్ మీరు చాలాసార్లు విన్నారు. ఏంటి డిపాజిట్ అంటే? పబ్లిక్ దగ్గర ఉన్నటువంటి సేవింగ్ తీసుకెళ్ళి బ్యాంక్ లోపల డిపాజిట్ చేస్తారు. హియర్ ఇట్ ఈస్ సేమ్ ప్రాసెస్, బట్ పబ్లిక్ దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్ని బ్యాంక్ లోపల కాకుండా కంపెనీ లోపల ఇన్వెస్ట్ చేసే సిస్టమ్ ఏమంటారు? పబ్లిక్ డిపాజిట్. హియర్ ఇట్ ఈస్ వాట్ బెనిఫిట్? ఏం బెనిఫిట్ ఉంటుంది? ఇన్ కేస్ వి ఇన్వెస్ట్ ఇన్ బ్యాంక్ లోపల ఇన్వెస్ట్ చేస్తే మనకి ఏం తక్కువ వస్తుంది? ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది. బట్ హియర్ ఇట్ ఈస్ మోర్ ఇంట్రెస్ట్ కంపేర్ టు బ్యాంక్. అంటే కంపెనీ లోపల ఇన్వెస్ట్ చేస్తే కూడా సర్టిఫికేట్ డిపాజిట్ సర్టిఫికేట్ ఇస్తారు, బట్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అంటే కంపేర్ టు ఇంట్రెస్ట్ రేట్. ఇంకోటి ఏంటిది? కంపెనీ లోపల ఇన్వెస్ట్ చేస్తే దే మోర్టగేజ్ సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే ఒక అసెట్ని మన దగ్గర సెక్యూరిటీ పెట్టే లోన్ తీసుకుంటాడు వాడు, కంపెనీ వాడు. కానీ బ్యాంక్ వాడు ఎలాంటి సెక్యూరిటీని యాక్సెప్ట్ చేయడు, ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వడు. ఓకేనా? లీజ్ ఫైనాన్స్. కంపెనీకి సంబంధించినటువంటి అసెట్ని అవుట్ సైడర్కి లీజ్ ఇవ్వడం, ఆ లీజ్ను బిలో 1 year లోపల, లేదంటే అబోవ్ 1 year, బిలో 5 years లోపల ఆ లీజ్కి సంబంధించినటువంటి అమౌంట్ని వాడుకోవచ్చును. ఓకేనా? అంటే అవుట్ సైడ్ మన కంపెనీకి ఉన్నటువంటి ప్రెమిజెస్ని కానీ, లేదంటే కంపెనీకి ఉన్నటువంటి వేరే అవుట్ సైడ్ ఏదైనా ల్యాండ్ బిల్డింగ్ ఉంటే అవుట్ సైడ్ వాళ్ళకి రెంట్కి ఇస్తే ఆ రెంట్ నుంచి వచ్చే డబ్బుల్ని కూడా మనం వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటి? లోన్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. అంటే గవర్నమెంట్ లోన్స్ కావచ్చు, లేదంటే ఎనీ అదర్ సెక్యూరిటీ పెట్టుకొని ఇచ్చేటువంటి లోన్లు. ఈ లోన్లు కూడా మనం మీడియం టర్మ్ ఫైనాన్స్గా యూజ్ చేయొచ్చు. మీడియం టర్మ్ మీన్స్ అబౌవ్ 1 year, బిలో 5 years. దేనికోసం యూజ్ చేస్తారు ఈ అమౌంట్ని? మోడర్నైజేషన్, టెక్నికల్ చేంజ్, రిపేర్స్, అడ్వర్టైజ్మెంట్ అండ్ లిటిల్ బిట్ అంటే కంపెనీకి సంబంధించినటువంటి అసెట్ని మాడిఫికేషన్ చేయడానికి, అసెట్ని ఇంకా మంచిగా యూజ్ చేసుకోవడానికి ఈ డబ్బుల్ని వాడతారు. సో ఇలా గ్యాదర్ చేసినటువంటి అమౌంట్ని, మనీని ఎప్పుడు పే చేస్తారు? అబోవ్ 1 year నుంచి బిలో 5 years లోపల ఎప్పుడైనా పే చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద మీడియం టర్మ్. అనదర్ వన్ ఇస్ షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్ మీన్స్ ఏంటిది? బిలో 1 year. షార్ట్ టర్మ్ మీన్స్ ఏంటి? బిలో 1 year. అంటే ఇట్లా కూడా డబ్బులను గ్యాదర్ చేసుకుంటుంది కంపెనీ. అంటే కంపెనీని రన్ చేసుకోవాలంటే కంపెనీకి ఫైనాన్స్ అవసరం ఉంటుంది. ఆ ఫైనాన్స్ లోపల షార్ట్ టర్మ్ లోపల కూడా మనం ఫైనాన్స్ని గ్యాదర్ చేసుకుంటాయి. ఆ షార్ట్ టర్మ్ ఫైనాన్స్ని గ్యాదర్ చేసుకోవడానికి ఉన్నటువంటి వేస్, సోర్సెస్ ఏంటంటే ఫస్ట్ వన్ ట్రేడ్ క్రెడిట్. అంటే కంపెనీ ఎప్పుడు కూడా క్యాష్ క్రెడిట్ చేయదు. సమ్ టైమ్స్ క్రెడిట్ బేసిస్ లోపల కూడా అమ్మడం కొనడం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళి క్రెడిట్ రూపం లోపల పర్చేజ్ చేసినప్పుడు వారికి పేమెంట్ చేయం. సో పేమెంట్ చేయకపోతే ఆ అమౌంట్ ఎవరి దగ్గర ఉంటుంది? కంపెనీ దగ్గర అట్లనే ఉంటుంది. అంటే ఒక 3 months వరకు పే చేయవచ్చు, లేదంటే 6 months వరకు పే చేయవచ్చు కంపెనీ క్రెడిట్ వర్త్ని బట్టి. సో ఆ పేమెంట్ చేసేంత వరకు ఆ అమౌంట్ అయితే కంపెనీలోనే ఉంటుంది కదా. సో ఆ కంపెనీలో ఉన్నటువంటి అమౌంట్ను యూజ్ చేసుకొని ఫ్యూచర్లో ఆ బిలో 1 year లోపల కంపెనీకి సంబంధించినటువంటి ఆ డబ్బులను వాడుకోవచ్చు. దట్ మీన్స్ ట్రేడ్ క్రెడిట్. నెక్స్ట్ కమర్షియల్ పేపర్స్ అండ్ కమర్షియల్ డిపాజిట్స్. అంటే కమర్షియల్ పేపర్స్, కమర్షియల్ డిపాజిట్స్ అనేటిది 270 days లోపల రీపేమెంట్ చేయడానికి కంపెనీలు ప్రింట్ చేసి అవుట్ సైడర్కి అమ్మడం జరుగుతుంది, సేల్ చేయడం జరుగుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమౌంట్ను
గ్యాదర్ చేయడం జరుగుతుంది. దట్ మీన్స్ కమర్షియల్ పేపర్, కమర్షియల్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అంటే బిలో 1 year లోపలనే కమర్షియల్ పేపర్స్, కమర్షియల్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్, కమర్షియల్ బిల్స్ ఈ మూడేంటివి బిలో 1 year లోపలనే అవుట్ సైడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులను గ్యాదర్ చేసుకోవడానికి ఉన్నటువంటి సిస్టమ్. ఇక్కడ ఏంటిది అవుట్ సైడ్ నుంచి క్రెడిట్ బేస్ లోపల పర్చేజ్ చేస్తున్నాం, పేమెంట్ చేయట్లేదు. సో ఆ పేమెంట్కి సంబంధించిన మనీ మన కంపెనీలోనే ఉంది కాబట్టి ఆ కంపెనీ ఆ మనీని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక సోర్స్. నెక్స్ట్ కమర్షియల్ బిల్స్. ఇంకొకటి ఏంటిది అవుట్ సైడ్ అయితే మనం ఒక బిల్లు రాసిస్తారు. ఓకేనా, ఆ బిల్లు ఒక బాండ్ పేపర్ పైన ఇన్స్ట్రుమెంట్ పేపర్ పైన రాసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే క్రెడిట్ బేస్ లోపల పర్చేజ్ చేస్తే ఆ క్రెడిట్ బిల్ పేపర్లను కూడా మనం యూజ్ చేసుకొని లేదంటే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకొని డబ్బులను తీసుకోవచ్చు. దీన్ని బ్యాంక్ లోపల సరెండర్ చేసేసి మనం తీసుకోవచ్చు. సమ్ టైమ్స్ ఏం చేస్తారు కొంతమంది మన దగ్గరికి వెళ్ళి క్రెడిట్ బిల్స్ అంటే 5 నెలలకి ఇస్తా 6 నెలలకి ఇస్తా అని మన దగ్గరికి వెళ్ళి కొనుక్కోబోయేవాళ్ళు ఉంటారు, పర్చేజ్ చేస్తారు. సో వాళ్ళు కొన్ని పేపర్స్ ఇచ్చిపోతారు, వాళ్ళకి సంబంధించినటువంటి 3 months తర్వాత 4 months తర్వాత పే చేస్తాం. సో ఆ పేపర్ని మనం బ్యాంక్ లోపల సరెండర్ చేసేసి మనం డబ్బులను తీసుకోవచ్చు. ఇది ఒక సిస్టమ్. నెక్స్ట్ అడ్వాన్స్. సమ్ కంపెనీ రిసీవ్స్ అడ్వాన్స్ ఫ్రమ్ దేర్ కస్టమర్స్ అంటే కస్టమర్ల నుంచి అడ్వాన్స్లు తీసుకుంటాయి కొన్ని కంపెనీలు. ఏంటిది వాళ్ళకి ఆ ప్రోడక్ట్ కావాలి అని ముందే కొన్ని డబ్బులు ఇచ్చిపోవడాన్ని ఏమంటాం అడ్వాన్స్ అంటారు. సో ఈ అడ్వాన్స్ కూడా ఏమవుతుంది కంపెనీకి సంబంధించినటువంటి ఒక ఫైనాన్స్గా అంటే షార్ట్ టర్మ్ ఫైనాన్స్గా ఒక యూజ్ చేసుకోవడం జరుగుతుంది. క్యాష్ క్రెడిట్ ఓవర్ డ్రాఫ్ట్. క్యాష్ క్రెడిట్ అండ్ ఓవర్ డ్రాఫ్ట్ అనేటిది కంపెనీ సమ్ టైమ్స్ బ్యాంకు నుంచి డైలీ ట్రాన్సాక్షన్ చేస్తుంది. అంటే బ్యాంక్ లోపల డిపాజిట్ చేయడం, విత్డ్రా చేయడం. కరెంటు హోల్డర్గా ఉన్నటువంటి కంపెనీస్ ఏం చేస్తాయి అంటే బ్యాంక్లో డబ్బులు వేయడం, తీయడం. సో అలాంటప్పుడు సమ్ టైమ్స్ కంపెనీ విల్ ఓవర్ మనీ అంటే డిపాజిట్ కంటే అతని అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ కంటే కూడా ఎక్కువ మనీని విత్డ్రా చేసుకునే ఫెసిలిటీని ఇస్తుంది. సో ఆ ఎక్కువ అమౌంట్ ఫెసిలిటీని ఏమంటారు ఓవర్ డ్రాఫ్ట్. సో ఇట్లా కూడా కంపెనీకి షార్ట్ టర్మ్ ఫైనాన్స్ను గ్యాదర్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద బిలో 1 year లోపల పేమెంట్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ ద షార్ట్ టర్మ్. సో వీటిని వేటి కోసం యూజ్ చేస్తారు? డైలీ యాక్టివిటీ, డే టు డే ట్రాన్సాక్షన్, డే టు డే యాక్టివిటీస్ ఆఫ్ బిజినెస్ అంటే బిజినెస్లో ఉన్నటువంటి డే టు డే యాక్టివిటీస్ ఏంటిది? సాలరీ పే చేయడం, వేజెస్ పే చేయడం, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయడం, టెలిఫోన్ బిల్ పే చేయడం, ఆడిట్ బిల్ పే చేయడం. సో ఇలాంటి డైలీ యాక్టివిటీస్ కోసం ఈ అమౌంట్ను యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి జనరల్గా మనం వాచ్ చేసినట్టయితే బేసిస్ ఆఫ్ పీరియడ్ అంటే బిలో 1 year లోపల పే చేస్తేనేమో షార్ట్ టర్మ్ అంటున్నాం, బిలో 5 year లోపల పే చేస్తేనేమో మిడ్ టర్మ్ అంటాం, ఆఫ్టర్ 5 years తర్వాత పే చేస్తేనేమో లాంగ్ టర్మ్ అంటాం. అంటే ఫైనాన్స్ని మనం అవుట్ సైడ్ నుంచి బయట ఉన్నటువంటి పీపుల్ నుంచి గ్యాదర్ చేసుకునే సిస్టమ్నే ఫైనాన్స్, సోర్స్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్ మనకు ఉన్నటువంటి ఈ సోర్స్. ఇంకా ఓనర్షిప్ బేస్డ్ లోపల ఓనర్షిప్ బేస్డ్ సేమ్ థింగ్స్ వస్తాయి. అంటే కంపెనీకి సంబంధించినటువంటి డబ్బులను డైరెక్ట్గా ఓనర్లే ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఓనర్షిప్ అంటారు. లేదంటే అవుట్ సైడ్ నుంచి వాళ్ళు ప్రాఫిట్ తీసుకోకుండా ఇంట్రెస్ట్ తీసుకునే వాళ్ళు ఏమంటారు బారోడ్ ఫైనాన్స్ అంటారు. వీళ్ళు ఏం తీసుకుంటారు? వీళ్ళు తీసుకునేది ప్రాఫిట్ ఆర్ డివిడెండ్ రిసీవ్ చేసుకుంటారు. ఓకేనా, ఓనర్స్ అనే వాళ్ళు ఇన్వెస్ట్ చేసినందుకు వాళ్ళు ప్రాఫిట్ను కానీ లేదంటే డివిడెండ్ కానీ రిసీవ్ చేసుకుంటారు. ఇన్ కేస్ లాస్ వస్తే కూడా లాస్ కూడా బేర్ చేస్తారు. ఇంకొకటి ఎవరు? బారోడ్ ఫైనాన్స్ అంటే అప్పిచ్చిన వాళ్ళు ఏం తీసుకుంటారు? దే రిసీవ్డ్ ఓన్లీ ఇంట్రెస్ట్ అంటే టైం బేస్ లోపల వాళ్ళ ఇంట్రెస్ట్ను రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో కొన్ని ఉన్నాయి చూడండి. ఈక్విటీ షేర్స్ ఓనర్సే ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి డివిడెండ్ ఇస్తారు. నెక్స్ట్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే కంపెనీకి వచ్చినటువంటి టోటల్ ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఫ్యూచర్ పర్పస్లో దాచినటువంటి అమౌంట్ ఏమంటారు? రిటైన్డ్ ఎర్నింగ్ అంటారు. డిబెంచర్స్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఫ్రమ్ అవుట్ సైడర్స్. ఇక్కడ ఈక్విటీ షేర్కి డిబెంచర్కి డిఫరెంట్ ఉంటుంది. ఈక్విటీ షేర్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసిండు బయటోడే, డిబెంచర్ కూడా ఇన్వెస్ట్ చేసిండు అవుట్ సైడర్. సో ఇక్కడ ఏంటిది? ఈక్విటీ షేర్ హోల్డర్ని మనం ఓనర్ అంటాం, డిబెంచర్ షేర్ హోల్డర్ని డెబ్టార్ అంటారు. అంటే కంపెనీకి లోన్ ఇచ్చినటువంటి పర్సన్. ఈ రిసీవ్డ్ ఏంటిది? ప్రాఫిట్. ఇతడేం రిసీవ్ చేసుకుంటాడు? ఇంట్రెస్ట్. అంటే ఇంట్రెస్ట్ను తీసుకునే క్యాండిడేట్ ఏమో డిబెంచర్ హోల్డర్ అంటారు, ప్రాఫిట్ని తీసుకునే క్యాండిడేట్ ఏమో అంటే
షేర్ హోల్డర్ అంటారు. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ డిపాజిట్ ఆల్రెడీ మనం తీసుకున్నాం. ఆర్డర్ ట్రేడ్ అంటే ఇవన్నీ అవుట్ సైడ్ నుంచి తీసుకొచ్చుకుంటాం. అవుట్ సైడ్ నుంచి వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి మనం ఇంట్రెస్ట్ పే చేయడం జరుగుతుంది. కంపెనీలో ఉన్నటువంటి డైరెక్ట్ మనీని కానీ కంపెనీలో ఉన్నటువంటి ఓనర్ త్రూ వచ్చిన మనీని ఏమంటాం? ఓనర్ ఫండ్ అంటాం. సో దీస్ ఆర్ ద ఓనర్షిప్ బేస్డ్ ఫండ్స్, దీస్ ఆర్ ద టైం పీరియడ్ బేస్డ్ ఫండ్స్. అంటే దీస్ ఆర్ ద టోటల్ స్ట్రక్చర్ డినోట్ విత్ అవుట్ సైడ్ నుంచి మనకి కంపెనీకి మనీని ఎట్లా గ్యాదర్ చేసుకోవచ్చు, ఫైనాన్స్ని ఎట్లా గ్యాదర్ చేసుకోవచ్చు, ఆ గ్యాదర్ చేసుకున్నటువంటి మనీ తోటి ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, ఏ పర్పస్లో ఆ డబ్బులు యూజ్ చేసుకోవచ్చు, ఎప్పుడు పేమెంట్ చేయాలనే సిస్టమ్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.